దొంగలు సిలువ వేయబడ్డారు. దారిని నడుస్తూ చాలా మంది దొంగలు మాట్లాడారు. ఆ దొంగలందరూ దొంగ మాట్లాడి చెప్పిన ఇతను నిజంగా దేవుని కుమారుడైతే సిలువ మీద నుంచి దిగి వస్తా. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సర్వం అనిపోతుంది చాలా మందికి. మళ్ళీ అడుగుతున్నాను, ఆ రోజు దొంగలన్న మాట ఏంటంటే ఇతను దేవుని కుమారుడైతే ఆ 3 మేకులు పీక్కొని సేమ్ మళ్ళీ అదే డైలాగ్ 2000 సంవత్సరాల తర్వాత అరువు తెచ్చుకున్నారు. ఎవరు చెప్పండి? దొంగలు. మరి ఈ దొంగలంటే దొంగల మాట దొంగలకే నచ్చుతుంది. ఏమని మళ్ళీ దొంగలు అంటున్నారు? ఏమని చెప్పండి? మరి దొంగల మాటలే నచ్చుతాయి. దొంగలు ఏమన్నారు? ఆ దొంగలు ఏమన్నారంటే ఇదిగో ఈయన దేవుడి కుమారుడైతే 3 మేకులు పీక్కొని వస్తాడు, అప్పుడు మేము నమ్ముతా అన్నారు. ఇప్పుడు కూడా ఏమంటారు? అదే మాట. ఏమని? ఇతను దేవుడి కుమారుడైతే ఆ మేకులు పీక్కుని వస్తాడు. అడుగుతున్నాను, దొంగల గనకే దొంగల మాట కాపీ కొట్టాను. అదే చెప్తున్నాను సీరియస్గా.